హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మనం దొండకాయలు ఉన్నాయని దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే ఈ రైనీ సీజన్లో మనం దొండపాదుకి ఎటువంటి ఫర్టిలైజర్లు ఇవ్వాలి, ఎలా కేర్ తీసుకోవాలన్నది ఈరోజు చూద్దామండి. రండి, దొండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. దొండకాయలు బాగా వస్తాయండి. సీజన్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పాదు బాగా పెరుగుద్ది. కాకపోతే మనకి వర్షాకాలం కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి. వర్షాకాలం మనకి అన్ని మొక్కలు కూడా పంట, అన్ని రకాల పంట కూడా మనకు బాగా వస్తుంది. అలాగే పురుగులు కూడా ఎక్కువగా మనకి అటాక్ అవుతాయండి వర్షాకాలం ఈ మొక్కలు తినడం కోసం. ఎక్కువగా దొండపాదుకి గొంగళ పురుగు ఎక్కువగా వస్తుందండి. మనం కొద్దిగా అశ్రద్ధ చేసామంటే మొత్తం మన మొక్కలన్నీ స్ప్రెడ్ అయిపోతాయండి. దొండకాయలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి కోయడానికి. దండలాగా అలాగ లైన్గా వస్తాయి. మనం ఈ దొండపాదుకి మనం ప్రతి వారం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి. వారం వారం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే కొద్దిగా మనం ముందుగానే ఈ గొంగళ పురుగుల్ని అరికట్టవచ్చు. నీమ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్ప్రే చేయాలన్నది ఈరోజు చూపిస్తానండి మీకు. ఈ చిక్కుడు పాదులకి మనకి ఈ నల్లదోమ అండి, చిక్కుడు పాదులకి నల్లదోమ అటాక్ అవుద్ది. వాటికి కూడా నీమ్ ఆయిల్ బాగా పనిచేస్తుందండి. ఇదండి, 1/2 కేజీ పైనే వచ్చినాయి, బాగానే వచ్చాయండి. 2 బెండకాయలు వచ్చాయి. అలాగా ఈ బీరకాయలు ఉన్నాయండి, ఈ 2 చిన్నవి ముదిరిపోతున్నాయి, కట్ చేద్దాం. ఇది నేను వేసిన సీడు పొడవు బీరకాయ అండి. ఇదిగోండి పొడవు బీరకాయ. అయితే నేను పాలినేట్ చేసింది దీనికి అన్నీ మగ పువ్వు ఒకటి కూడా రాలేదండి. అయితే అన్నీ ఫీమేల్ వచ్చినాయి. ఈ చిన్న బీరకాయ ఉన్న దానికి పువ్వు తీసుకొచ్చి దీనికి పాలినేట్ చేశానండి. అందువల్ల కాయ సైజు చిన్నగా వచ్చింది. ఇక్కడ ఒకటి ఉంది. ఈ చిన్నకాయ పువ్వులు తీసుకొచ్చి పాలినేట్ చేయడం వల్ల ఇవి కూడా సైజు చిన్నగా వచ్చాయి. ఇదిగోండి, దొండపాదికి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాం. ఇది నీమ్ ఆయిల్ అండి. ఇది ఈ మగ్గు నీళ్ళకి 2 మూతలు వేస్తున్నానండి. ఇది దొండపాదిగానే కాదండి, మనం అన్ని మొక్కలకి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఒక వారం పెట్టుకుంటే అండి మనం మర్చిపోకుండా ఉంటామండి. 10 రోజులకి 15 రోజులకి అనేసరికి మర్చిపోతాము. ఒక వారం అయితే ఒక ఆదివారం, ఒక శనివారం ఏదో ఒక రోజు పెట్టుకుంటే మనకి గుర్తుంటుందండి. ఇది సర్ఫ్ అండి. ఇది ఆయిల్ కదండి, వాటర్లో కలవదు కదా, అందుకని మనం కొద్దిగా సర్ఫ్ వేసుకోవాలి. పెద్ద స్ప్రేయర్ ఉందండి నాకు, కానీ ఎక్కువగా ఇదే వాడతాను, కొంచెం తేలిగ్గా ఉంటుందని.
వేస్ట్ అండి. సాయంత్రం కానీ లేదంటే ఉదయమే కానీ స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి. వాళ్ళు కొద్దిగా మబ్బుగా ఉందని నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. చెట్టంతా తడిచేటట్టు అలా స్ప్రే చేసుకోవాలండి మొత్తం. బీరపాదండి అది, కింద ప్రహరీ మీద వేసి పైకి లాగుదానికి ఎక్కించాను. ఇదండి ఈరోజు మన వీడియో. ఇదిగోండి ఇన్ని దొండకాయలు వచ్చాయి, 2 బీరకాయలు వచ్చాయండి. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.